నమస్తే అండి. వెల్కమ్ టు శివ ప్రాపర్టీస్ అండ్ ప్రమోషన్స్. ఈ రోజు మీ ముందుకి ఒక మంచి కమర్షియల్ ప్రాపర్టీ తీసుకొచ్చానండి. మనకి ఆ కమర్షియల్ ప్రాపర్టీ నేషనల్ హైవేకి ఆనుకున్న ప్రాపర్టీ, తూర్పు ఉత్తరం కార్నర్ ప్రాపర్టీ అండి, నార్త్ ఈస్ట్ కార్నరు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది నేషనల్ హైవే. ఇది కొంచెం ముందుకు వస్తే మనకి ఇది ఇబ్రహీంపట్నం నుంచి మనకి మైలవరం మీదుగా వెళ్ళే నేషనల్ హైవే అండి. ఇది నేషనల్ హైవే. ఇది 4 లైన్స్ అండి. ఇది 4 లైన్స్ నేషనల్ హైవే. మన చుట్టూ కనిపించేవన్నీ ఇండస్ట్రియల్ ఏరియా. మీరు సైడ్ చూస్తే ఇది హెచ్పి పెట్రోలియం గ్యాస్ కంపెనీ. ఇది హెచ్పి పెట్రోలియం గ్యాస్ కంపెనీ. అలాగే మీరు ఇటుపక్క చూస్తే భారత్ పెట్రోలియం గ్యాస్ అండి. ఇది మనకి ఆపోజిట్లో మనకి పెట్రోల్ బంక్ కూడా ఉంది. ఆపోజిట్లో ఈ రోడ్డు మొత్తం ఇందాక చెప్పినట్టు ఇబ్రహీంపట్నం నుంచి మైలవరం మీదుగా మనకి తెలంగాణ బోర్డర్కి వెళ్తున్నాడు. ఇది నేషనల్ హైవే. ఈ నేషనల్ హైవేకి ఆనుకున్న బిట్ అండి. ఈ నేషనల్ హైవేకి ఆనుకున్న బిట్టు నార్త్ ఈస్ట్ కార్నర్ బిట్టు కమర్షియల్ ప్రాపర్టీ. నార్త్ ఈస్ట్ కార్నర్ కమర్షియల్ ప్రాపర్టీ అండి. 300 గజాలు 300 గజాల ప్రాపర్టీ నార్త్ ఈస్ట్ కార్నర్. అలాగే మన సెంట్లు లెక్కేసుకుంటే 6.5 సెంట్లు అండి. సెంట్లు లెక్క అయితే 6.5 సెంట్లు నార్త్ ఈస్ట్ కార్నర్ బిట్టు. చాలా మంది కమర్షియల్ ప్రాపర్టీస్ కావాలి అని అడుగుతున్నారు. వాళ్ళ కోసం మనం కమర్షియల్ ప్రాపర్టీ హైవే ఫేసింగ్ తీసుకొచ్చాము. మనం రీసెంట్గా వెస్ట్ బైపాస్ ఫేసింగ్లో కూడా మనం కమర్షియల్ ప్రాపర్టీ పెట్టాము, డైరెక్ట్గా నేషనల్ హైవే ఫేసింగ్. దాంట్లో కూడా మనకి కస్టమర్స్ చాలా మంది కాల్ చేశారు, ఫీడ్బ్యాక్ కూడా మనం తీసుకున్నాము. మనకి ఈ ప్రాపర్టీ వచ్చేసి ఎలాంటి క్రాస్లు ఉండవండి. ప్రాపర్టీకి ఎలాంటి క్రాస్ ఉండవు. కొలతలు చాలా బాగుంటాయి. పైగా అందరూ ఎక్స్పెక్ట్ చేసినట్టుగా నార్త్ ఈస్ట్ కార్నర్ వస్తుంది, నేషనల్ హైవేకి ఆనుకుంటుంది. ఇక ఈ ప్రాపర్టీ విషయానికి వస్తే, ప్రాపర్టీ ఉన్న ఊరు వచ్చి కొండపల్లి అండి. కొండపల్లి మనకి ఇబ్రహీంపట్నం జంక్షన్ తర్వాత వచ్చేది కొండపల్లి ఏరియా. ఈ కొండపల్లి ఏరియా మీ అందరికీ తెలుసు, విజయవాడ వాళ్ళ అందరికీ బాగా తెలుసు. కొండపల్లి అనేది కొండపల్లి ఫోర్ట్ ఏరియా, హిల్ స్టేషనే కాకుండా మొత్తం అంతా కమర్షియల్ ఇండస్ట్రీ ఏరియా. సిమెంట్ కంపెనీస్ కావండి, గ్యాస్ కంపెనీలు కావాలండి, పెట్రోలియం కంపెనీ కావండి, ఎలక్ట్రికల్స్ కంపెనీ అండి, థర్మల్ ప్రాజెక్ట్స్ కానీ అన్నీ మొత్తం అంతా కమర్షియల్ ఏరియా. మీరు చూస్తున్న ఈ నేషనల్ హైవే మీరు చూస్తున్నారు, మన కళ్ళ ముందే ఎన్నో బస్సులు లారీలు వెళ్తున్నాయి. ఈ హైవే ఫేసింగ్ మన ప్రాపర్టీ కొండపల్లి ఏరియాలో వచ్చింది. ఇప్పుడు మన ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ ప్లస్ ప్రాపర్టీ యొక్క హద్దులు మీకు చూపిస్తాను, రండి. ఇదే అండి మనం మాట్లాడుకున్న ప్రాపర్టీ అనేది నార్త్ ఈస్ట్ కార్నర్ ప్రాపర్టీ. ఇప్పుడు నేను నిల్చున్నది వచ్చేసి 33 అడుగుల రోడ్డు అండి. 33 అడుగుల రోడ్డు. ఈ పిల్లర్ చూస్తున్నారు కదా, ఈ పిల్లర్ దగ్గర నుంచి ఎగ్జాక్ట్గా ఆ పిల్లర్ దగ్గర నుంచి ఇక్కడ వరకు వస్తుందండి 33 అడుగుల రోడ్డు. ఇది నార్త్ రోడ్డు అండి. ఇది ఉత్తరం రోడ్డు అంటారు దీన్ని. మనకి ఈ రోడ్డు మీకు అక్కడ కనిపిస్తుంది కదా, ప్లాట్లు వేసారు చూడండి. ఆ ఎల్లో కలర్ పోల్స్ను మీకు మెరకతోలు పెట్టారు గోడకు ఆనుకొని. ఈ 30 ఫీట్ రోడ్లోంచి వెళ్తే అక్కడ ఉన్న వెంచర్కి దారి ఇదే. లోపల ఉన్న వెంచర్కి, నాన్ లేఅవుట్ వెంచర్కి దారి ఇదేనండి. 33 అడుగుల రోడ్డు ఉత్తరం ఫేసింగ్. ఇప్పుడు మీకు ఉత్తరం ఫేస్ 33 అడుగుల రోడ్డు చూపించాను కదండి. ఇంకా ఈస్ట్ ఫేసింగ్ మీరు చూశారు కదా ఇందా, నేషనల్ హైవే. ఇది మనకి నేషనల్ హైవే ఏదైతే ఉందో ఈ నేషనల్ హైవేకి మనకి ఈస్ట్ ఫేసింగ్ వస్తుందండి, తూర్పు ఫేసింగ్. మనకి నేషనల్ హైవే నుంచి దగ్గర మన పిల్లర్ యొక్క హద్దుకి 20 అడుగులు సెట్ బ్యాక్ వస్తుందండి. హైవే నుంచి 20 అడుగులు గ్యాప్ వస్తుంది. 20 అడుగులు ఇదంతా మనం వాడుకోవచ్చు. సైట్ ముందు 20 ఫీట్ మనం వాడుకోవచ్చు. కమర్షియల్గా మీరు ఇక్కడ కన్స్ట్రక్ట్ చేసుకున్నా సరే 300 గజాల్లో ఇది మనం కమర్షియల్గా చాలా బాగా వాడుకోవచ్చు. సో నేషనల్ హైవేకి దీనికి మనకి చాలా అడ్వాంటేజ్ ఉన్న ప్రాపర్టీ. ఇది మీరు చూశారు కదా ఇందాక, ఇది ఈశాన్య హద్దు అండి ఈ పిల్లరు. అలాగే బ్యాక్ సైడ్ మనకి ఇది వచ్చేసి వాయువ్య హద్దు అండి ఈ పిల్లరు. ఇది వచ్చేసి వాయువ్య హద్దు. మీరు ఫస్ట్ చూసింది ఈశాన్య హద్దు, ఇది వాయువ్య హద్దు. నేను నుంచున్నది 33 అడుగుల ఉత్తరం రోడ్డు. సో ఇప్పుడు 2 హద్దులు చూపించాను, ఇంకా 2 ఉన్నాయి, 2 చూపిస్తాను. మీకు అక్కడ ఈశాన్య హద్దు, వాయువ్య హద్దు చూపించాను కదండి. ఇది వచ్చేసి నైరుతి హద్దు అండి. ఇది నైరుతి హద్దు అండి. మనకి ఈశాన్య హద్దు చూపించాం, వాయువ్య హద్దు చూపించాం, నైరుతి హద్దు ఇది. అలాగే ఆగ్నేయం చూపిస్తాను మీకు. మనకి ఆగ్నేయ హద్దు ఇక్కడ వస్తుంది సార్ పిల్లరు. ఇది వచ్చేసి మనకి ఆగ్నేయ హద్దు అండి. చూసారు కదండి, ఈ సైట్ యొక్క 4 హద్దులు. 300 గజాల ప్రాపర్టీ, నార్త్ ఈస్ట్ కార్నర్ ప్రాపర్టీ. ఈస్ట్ వచ్చేసి నేషనల్ హైవేకి ఆనుకొని ఉంటుంది.
నార్త్ వచ్చేసి 33 అడుగుల రోడ్డు, ఈస్ట్ వచ్చేసి 100 ఫీట్ రోడ్డు, నేషనల్ హైవే 4 లైన్స్. మనకి నేషనల్ హైవే నుంచి కూడా మనకి 20 అడుగుల సెట్ బ్యాక్ ఉంటుంది. 20 అడుగుల వరకు మనం వాడుకోవచ్చు. 20 అడుగుల తర్వాతే మన సైట్ అనేది స్టార్ట్ అవుతుంది. 300 గజాలు. ఈ 300 గజాలు 4 హద్దుల యొక్క మెజర్మెంట్స్ మీకు చెప్పాలి. మనకి రోడ్డు ఫ్రంటేజ్ ఏదైతే నేషనల్ హైవే ఉందో అది 53 అడుగులు వస్తుందండి వెడల్పు. ఈస్ట్ ఫేసింగ్ హైవే కానుకొని 53 అడుగులు వెడల్పు వస్తుంది. అలాగే లోతు వచ్చేసి అంటే ఉత్తరం వైపు లోతు 33 అడుగులు ఫేసింగ్, రోడ్డు ఫ్రంటేజ్ వచ్చేసి 51 అడుగులు వస్తుంది. సో మంచి ప్రాపర్టీ అండి ఇది, 300 గజాల ప్రాపర్టీ. మనం మాట్లాడుకున్నట్టు చుట్టూ ఇండస్ట్రియల్ ఏరియా. ఇక్కడ మీకు కమర్షియల్ అని ఎందుకన్నామంటే రెస్టారెంట్స్ కానీ, బిర్యానీ పాయింట్స్ కానీ, పెట్రోల్ బంక్ కానీ, మెడికల్ షాప్ కానీ, ఇంకా అదర్ కమర్షియల్ ఏరియా, ఈ ఇండస్ట్రియల్ ఏరియాకి తగ్గట్టుగా ఏదైనా సరే మనం దేనికైనా సరే యూజ్ చేసుకోవడానికి బాగుంటుంది. మనకి ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా 3 మినిట్స్ డ్రైవ్ అండి. ఇబ్రహీంపట్నం జంక్షన్ వచ్చేసి 3 మినిట్స్ డ్రైవ్. అలాగే ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా 1.5 మినిట్ చెప్పాలంటే వితిన్ 1 కిలోమీటర్లో గ్రీన్ ఫీల్డ్ హైవే మనకి నాగపూరు, ఖమ్మం, అలాగే మన జీకొండూరు మీదుగా కౌలూరు తర్వాత గొల్లపూడి వెస్ట్ బైపాస్ ఎగ్జిట్ పాయింట్ ఎక్కడైతే ఉందో ఆ ఎగ్జిట్ పాయింట్కి వెళ్ళి ఆ గ్రీన్ ఫీల్డ్ హైవే కనెక్ట్ అవుతుందండి. ఆ గ్రీన్ ఫీల్డ్ హైవే వచ్చేసి మనకి ఇక్కడ నుంచి వితిన్ 1 కిలోమీటర్లో ఉంది. మీకు చెప్పిన ఈ ప్రాపర్టీ మెజర్మెంట్స్ మీరు చూశారు. దీని యొక్క చుట్టూ ఉన్న డెవలప్మెంట్స్ గురించి మీకు చెప్పాము. ఇక ఈ ప్రాపర్టీ యొక్క ప్రైస్ విషయానికి వస్తే గజం 23,500 చెప్తున్నారండి. గజం 23,500, 300 గజాలు. దగ్గర మనకి 70-71 లక్షలు అవుతుందండి 300 గజాలకి. ఆస్కింగ్ ప్రైస్ ఇది, మీరు మాట్లాడుకోవచ్చు. ఓనర్ గారికి డబ్బు అవసరం వల్ల మనకి అర్జెంట్ సేల్ పెట్టారు. తొందరగా ప్రాపర్టీ చూసిన వాళ్ళు, నచ్చిన వాళ్ళు తొందరగా రిజిస్ట్రేషన్ వితిన్ 15 డేస్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే మనకి బెస్ట్ ప్రైస్కి ఇస్తారని చెప్పారు. ఓనర్ గారు ప్రామిస్ చేశారు. సో కావాల్సిన వాళ్ళు ఛాన్స్ మిస్ చేసుకోవచ్చు అండి. ఇమీడియట్ గా స్పాట్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు కాంటాక్ట్ చేయండి. ఈ ప్రాపర్టీ కనుక మీకు నచ్చి కొనాలనుకుంటే మన శివ ప్రాపర్టీస్ అండ్ ప్రమోషన్ ఛానల్ కాంటాక్ట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ ప్రాపర్టీస్ కోసం మన శివ ప్రాపర్టీస్ అండ్ ప్రమోషన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.